అట్లనే కంప్లీట్గా వాటర్ ఆంధ్రాకి అని అన్నప్పుడు కూడా నా ఆర్గ్యుమెంట్ ఇట్లనే ఉంటుంది. అంటే ఆంధ్ర ప్రజలు గారా తెలంగాణ ప్రజలే మొత్తం తీసుకోవాలా అని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందని అంటే ఫ్రెండ్స్, ఆంధ్రాకు గ్రావిటీ నుంచి వస్తాయి, తెలంగాణ ఎత్తు మీద ఉన్నది కాబట్టి నీకు ఎత్తి పోతలు చేయాలి, కష్టమైన పని. సులువు మార్గంలో నీళ్లు దొబ్బుకుందామని అంటే ఎట్లా అని అనేది ఒక ప్రశ్న. అని ఇక్కడ నేను ప్రాంతీయవాదాన్ని లేవడతలేను, ప్రమాణం దీని చెప్తున్నా. అందరూ సుఖంగా ఉండాలా అని చెప్తున్నా. సర్ప్లస్ వాటర్ మీద ఫస్ట్ డిస్కషన్ జరగాల. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రకారం ఏం చేస్తుంది అని అంటే 8.1 lakh acres లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తెలంగాణ ఉంది చూడు, దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది అని అంటారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే సర్ప్లస్ వాటర్ కదా అని చెప్పి సింపుల్గా కొట్టేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు 80,000 కోట్లు ఏడికేం తెస్తుంది రాబోయంటే హైబ్రిడ్ ఫండింగ్ మోడల్ కింద తెస్తుంది అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇప్పుడు మన టోల్ గేట్లు ఎట్లా ఎత్తాం, పెట్టుబడి పెడతారు, తర్వాత మనం నీళ్ళతో బిజినెస్ చేస్తాం చూడు ఇదంతా. సో బనకచెర్ల ప్రాజెక్ట్ల కంప్లీట్గా నీకు ఆంధ్ర ఏడున్నది అని చెప్పి మాట్లాడుతున్నాం.